పెద్దపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మానేరు నదిపై అటు బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఈదురు గాలులకు బ్రిడ్జ్ గడ్డర్లైతే కుంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి, పెద్దపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయినట్లుగా తెలుస్తోంది. బ్రిడ్జ్ కూలడానికి గల కారణాలు ఏంటి? మాధవి, నిన్న ఏదైతే గాలి దుమారంతో వర్షం పడడంతో పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమాట్ల మండలం గురుమిల్లపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న ఈ బ్రిడ్జ్ను 2016 ఆగస్టు నెలలో 49 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నత్తనడకగా సాగుతున్న ఈ బ్రిడ్జ్ పనులను ఇప్పటి వరకు 9 సంవత్సరాలు కావస్తున్న అసంపూర్తిగా బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న గాలి దుమారంతో వర్షాలకు బ్రిడ్జ్ కుంగిపోయి అర్ధరాత్రి బ్రిడ్జ్ కూలిపోవడంతో నాణ్యత లోపం బయటపడ్డాయి. ఈ నిర్మాణం మొదటి నుంచే నాణ్యత పాటించడం లేదని అక్కడి గ్రామస్తులు మొదటి నుంచే చెప్పుకోవడం జరుగుతుంది. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ పనులు చేస్తున్న ఏదైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు. మాధవి, అయితే రవికుమార్, బ్రిడ్జ్ నిర్మాణంలో నాణ్యత పాటించలేదంటూ కూడా అటు స్థానికులు ఆరోపిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఈ కూలిన బ్రిడ్జ్ ఘటనకు సంబంధించి అధికారులు ఏమైనా రియాక్ట్ అయ్యారంటారా? ఇప్పుడు ఉదయం నుంచే కొంత అధికారులు అక్కడికి సందర్శించడం జరిగింది. ఎలాంటి అంటే ప్రాణ నష్టం జరగనందున కొంత ఊపిరి పీల్చుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. కానీ అధికారులు మాత్రం పూర్తిగా అసలు ఏ రకంగా ఇది కూలిపోయింది అనేది అక్కడికి వచ్చిన అధికారులు మాత్రం పూర్తి సమాచారం కోసం మనం చూడాల్సి వస్తుంది కొంచెం. ఎందుకంటే అక్కడ వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన అధికారులు మొత్తం అక్కడ ఏ రకంగా కూలింది, ఎందుకు కూలింది, ఆ నాణ్యత లోపం ఇక్కడ జరిగింది అనే కోణంలో అధికారులు మాత్రం అక్కడ చర్యలు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.